హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రశాంతిస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నా చిట్టి తల్లికి అప్పుడే 9 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 10 ఇయర్స్ అయితే అడుగు పెట్టేసింది. ఈ ఇయర్ అయితే నా నా చిట్టి తల్లికి 10th ఇయర్ అయితే రన్ అవుతుంది. ఏమని అడిగిందంటే, ఈ ఇయర్కి బర్త్డేకి సింపుల్గా ఉండాలి, తనకు నచ్చిన వాళ్ళందరినీ పిలిపించాలని అయితే చెప్పింది. సో మా రిలేటివ్స్ని అయితే నేను పిలిపించేసాను అనమాట. ఇంకా మా పాపకైతే కేక్ కటింగ్ చేసే ముందు అయితే ప్రేయర్ అయితే చేపించాను. ప్రేయర్ చేపించిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేసే ముందు కూడా ప్రేయర్ చేపించాము. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి కేక్ అయితే తినిపిస్తున్నారు. పేరెంట్స్గా మేము, తర్వాత పాస్టర్, మా నాన్న, వాళ్ళ అత్త, అట్లా వన్ బై వన్ అయితే తినిపిస్తున్నారు. ఇప్పుడు నేను నా చిట్టి తల్లి పుట్టిన డే ఎలా ఉండిందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2016 పాప పుట్టిందైతే మండే, కానీ ఆ ముందు రోజు సండే ఆఫ్టర్నూన్ అయితే చర్చికి వెళ్ళొచ్చాను. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే చాలా స్వీట్స్ తినాలనిపించింది. స్వీట్ తిన్నామని అనుకున్నాను, కానీ ఇంకా పాలు తాగి ఇంకా హాట్ వాటర్ తాగి అలా అయ్యేసరికి తినలేదు నేను. ఇంకా నైట్ 12 నుంచి ఇంకా నార్మల్ పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా రాయి చెట్టుకి అయితే వచ్చేసాము. రాయి చెట్టుకి వచ్చిన తర్వాత ఇంకా బైరెడ్డి హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చేసారు. ఇంకా హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక 6కి అలా ఇంకా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. ఇంకా పాప ఫస్ట్ టైం అయితే పాపని నేను చూసినప్పుడు అప్పటి వరకు ఒక చిన్న పిల్ల మైండ్ సెట్ లాగా అలా ఉండే నాకు మా పాపను చూస్తేనే ఒక మంచి ఫీల్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా పాప మండే 6:30కి అలా అయితే పుట్టింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పాప మాటలు కానీ, నెక్స్ట్ నా చిట్టి తల్లి చేసే ప్రతి పని మోస్ట్గా ఏంటంటే నన్ను మా అమ్మలాగా కేరింగ్ అయితే చూసుకుంటుంది నా చిట్టి తల్లి. నా చిట్టి తల్లి అంటే నాకు అంత ప్రాణం అనమాట. ఇంకా అంత ప్రాణానికి ఇంకా తన ఇష్టమైన బర్త్డేని మనం బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి కదా. సో ఇంకా నేనైతే మా రిలేటివ్స్ని అయితే పిలిపించాను. ఇంటి దగ్గర నుంచి అయితే మా నాన్న, మా అక్క, మా చెల్లెలు, ఇంకా మా ఆడబిడ్డ అంటే మా పిన్ని, మా అత్త వాళ్ళందరూ అయితే వచ్చేసారనమాట. వన్ బై వన్ అయితే తినిపిస్తూ ఉన్నారు. ఇంకా తనకి ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వీళ్ళే అనమాట వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ అక్క అనమాట. ఇంకా ఒక పాప అయితే మిస్ అయింది. ఇంకా ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు ఇక్కడే చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా అందరూ అయితే వచ్చేసారు. ఇంకా వన్ బై వన్ అయితే కేక్ తినిపిస్తూ ఆ పిల్లని ఆట పట్టిస్తూ ఉన్నాడు. ఇంకా మా తమ్ముడు అయితే బర్త్డే స్టార్ట్ అయినప్పటి నుంచి నువ్వు మాకు దొరకలేదు, డస్ట్బిన్లో దొరకవు, చెట్ల కింద దొరకవు అని దాన్ని ఏడిపిస్తూనే ఉన్నాడు. అవునా అమ్మా అని నన్ను అడుగుతుంది. కాదు అని చెప్తున్నాను నేను. ఇంకా మా పాప అయితే అలా ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇంకా ఇక్కడైతే మా అన్న కొడుకు అనమాట సుధీర్, ఇక్కడ దగ్గరలోనే ఉంటే తను కూడా వచ్చేస్తాడనమాట. ఇంకా వన్ బై వన్ అలా కేక్ తినిపిస్తున్నారు. ఈ ఇయర్ బర్త్డేకి ఏంటంటే నా చిట్టి తల్లి 2 కేక్స్ అయితే కట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ 1 అయితే మేము తీసుకొని వచ్చాము. నెక్స్ట్ ఇంకో కేక్ను వాళ్ళ పిన్ని అయితే తీసుకొని వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉండేది వాళ్ళ పిన్ని అనమాట. కేక్ తీసుకొని వచ్చి కేక్ అయితే కట్ చేపిచ్చేశారు. వీళ్ళైతే స్పెషల్ గెస్ట్ అనమాట. సెకండ్ కేక్ వచ్చారు, ఫస్ట్ కేక్ లేరు, లేట్ అయిపోయిందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లేట్ అయితే వచ్చారనమాట. సెకండ్ కేక్ ఐస్ క్రీమ్ కేక్, నార్మల్ కేక్ అయితే కట్ చేసింది. కట్ చేసిన తర్వాత అందరికైతే ఇంకా బిర్యానీ తర్వాత ఒక డిజర్ట్ లాగా ఐస్ క్రీమ్ కేక్ అయితే తినేసాము. బాగా అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా బర్త్డే అయిన తర్వాత మేమైతే బయట గేమ్స్ ఆడుకొని తర్వాత నెక్స్ట్ డే శిల్పారామం అట్లా వెళ్ళాయన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి బర్త్డే మాత్రం. మా పాపకు నచ్చినట్లు, మా పాపకి ఇష్టాన్ని ప్రకారమే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా అస్సలు ఇంకా ఫుల్ ఇంకా అంటే చర్చి నుంచి అలా వచ్చారనమాట రిలేటివ్స్ వాళ్ళు, వాళ్ళకి ఫుడ్ వడ్డించడం అట్లుండి సరిగ్గా ఫొటోస్ కూడా తీసుకోలేదు. ఏదో 1 or 2 ఫొటోస్ అలా దిగాం, కానీ అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. రిలేటివ్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత తీసుకుందాం అనేసరికి మా పాప ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా మా ప్రేయర్ అయిన తర్వాత ఇంకా తను ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకోవడానికైతే వెళ్ళిపోవాలని, అలా అయితే నా చిటితనైతే ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.